ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని వెంకటగిరి క్రాస్ రోడ్లో సెంటర్ నూతనంగా నిర్మించిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆర్చ్ను ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక వచ్చే నెల సెప్టెంబర్ 10, 11 తేదీలో జరగబోయే శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మరింత శోభయమానంగా జరగనుందని అన్నారు. వెంకటగిరి ప్రజలకు ముందుగానే పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఆహ్వానించామని తెలిపారు. అమ్మవారే గుర్తొస్తారు. అందుకని వెంకటగిరిలో ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందుకని వెంకటగిరి ముఖద్వారం విజయద్వారం అనే పేరుతో ఈరోజు అమ్మవారు అందించిన అవకాశాన్ని ఉపయోగించి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈ ముఖద్వారం ఏర్పరచడం జరిగింది. విజయ ముఖద్వారం వెంకటగిరికి వస్తే అమ్మవారు గుర్తొచ్చేలాగా, అంటే వెంకటగిరి అంటే పోలేరమ్మని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఇతర దేశాల్లో ఉన్నా కానీ ఆ జాతరకి వచ్చి ఆ జాతరలో పాల్గొని ఆ జాతర మహోత్సవాన్ని చూసుకొని వెళ్తూ ఉంటారు. అందుకోసమే ఈ ముఖద్వారాన్ని